వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. చాలామంది బరువు తగ్గాలని చెప్పేసి ఎన్నో డైట్లు చేస్తూ ఉంటారు. కానీ అలాంటి వారు మేమేం తినకపోయినా సరే వెయిట్ పెరుగుతూనే ఉన్నాం తప్ప ఇంకా తగ్గట్లేదు అని అనుకుంటూ ఉంటారు. అలాంటి వారికి సెలబ్రిటీ హోమియోపతి ఎక్స్పర్ట్ డాక్టర్ చేతన్ రాజు గారు అయితే ఒక బెస్ట్ డైట్ ప్లాన్ అయితే తీసుకొని వచ్చారు. ఎంతోమంది సెలబ్రిటీలు కూడా ఈ డైట్ ప్లాన్ వాడుతూ హెల్దీగా వెయిట్ లాస్ అయ్యారు. సో అసలు ఆ డైట్ ప్లాన్ ఏంటనేది ఇప్పుడు సార్ని అడిగి తెలుసుకుందాం. అదేవిధంగా వెయిట్ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఉచితంగానే అంటే కన్సల్టేషన్ ఏం లేకుండానే సార్తో మాట్లాడొచ్చు. సో దానికి సంబంధించి ఈ కాంటాక్ట్ నెంబర్ కింద ప్రొవైడ్ చేస్తున్న కాంటాక్ట్ నెంబర్తో మీరు సార్తో మాట్లాడొచ్చు. సో ఇంకెందుకు ఆలస్యం, ఒకసారి ఆ డైట్ ప్లాన్ ఏంటి, ఎలాంటి హోమియోపతి మందులు వాడితే మనం వెయిట్ తగ్గుతాం అనేది సార్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్. సార్ ఏం సార్ ఆఫ్ ది రికార్డ్ నాతో చెప్పారు, నేనే ఆశ్చర్యపోయా. చాలామంది సెలబ్రిటీలు కూడా ఈ డైట్ ప్లాన్ వాడేసి చాలా హెల్దీగా వెయిట్ లాస్ అయ్యారు అని అంటున్నారు. అసలు హెల్దీ వెయిట్ లాస్ అంటే నెలకి ఎన్ని కేజీలు తగ్గాలి, అదేవిధంగా మీ దగ్గర ఉన్న డైట్ ప్లాన్ ఏంటి? సరే, ఇప్పుడు నేను ఒకటి మీ అందరికి అడుగుతా. 130 kgs ఉన్న మనిషి 5'8" హైట్ ఉంది. ఈ పేషెంట్ వెయిట్ యాక్చువల్గా ఎంత ఉండాలి చెప్పండి మీరు? అటు ఇటుగా అప్రాక్స్ 75 అంటేనే ఎక్కువ సార్. 75 అంటేనే ఎక్కువ. ఓకే, 75 kgs ఉండాలి సార్ చెప్పిండ్రు. కానీ అది కూడా ఎక్కువ ఉంది అంటున్నారు. కానీ ఎంత ఉంది? నియర్లీ డబల్ ఉంది. డబల్ ఏంది? నియర్లీ డబల్ ఏంది? 75 + 75 0 carry 150. 150 kgలు కన్నా ఒక 20 kgలు తక్కువ అయితే డబల్ వచ్చేసారు. ఆల్మోస్ట్ డబల్. అవునా కాదా? ఈ పేషెంట్కి షుగర్ ఉంది, బీపీ ఉంది, థైరాయిడ్ ఉంది. ఓకే. మళ్ళా దాని తర్వాత పేషెంట్ ఈ పేషెంట్కి ఏమైంది తెలుసా మీకు? ఈ మెడ భాగం ఉంటుంది కదా, మనది ఇట్లా ఉందనుకోండి, అనేది ఇట్లా అయిపోయింది. హంప్ వచ్చేసింది మెడ వెనకాల ఇట్లా ఇక్కడ ఇట్లా అయిపోయింది మొత్తం. ఇంకా ఈ మెడ ఇట్లా ముంగట్కి అయిపోయింది. ఈ పేషెంట్కి ఇవి కాకుండా మళ్ళీ నర్వ్స్ది కూడా ప్రాబ్లం వచ్చేసింది. నర్వ్స్ ప్రాబ్లం వస్తే ఇంకా ఫుల్ అరే చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే. ఇప్పుడు ఇవి తగ్గాలి. అయితే ఏంటంటే మోకాల్లో ఎట్ ది ఏజ్ ఆఫ్ 42 ఓకే ఆస్టియో ఆర్థరైటిస్ కూడా. ఇప్పుడు డాక్టర్లు ఏమంటున్నారు, నువ్వు బరువు తగ్గకపోతే మోకాల్ది ఆపరేషన్ చేయాలి. మన దగ్గర వచ్చిండ్రు. మన దగ్గర వస్తే మనం ఒకటే అడిగినాం, ఇప్పుడు మోకాలు నొప్పులు తగ్గాలనా, బరువు తగ్గాలనా, షుగర్ తగ్గాలనా, బీపీ తగ్గాలనా, థైరాయిడ్ తగ్గాలనా? అన్ని తగ్గాలి సార్ అనేసి అన్నారు. ఇప్పుడు అన్ని తగ్గాలంటే నేను చెప్పినవి అన్ని వినాలని చెప్పినాం మనం. ఓకే ఓకే. ఎంతమంది పిల్లలని అడిగినాం, 2 అని చెప్పి. ఓకే. మళ్ళా ఎంతమంది భార్యలు అనేసి అడిగినాం, ఒక్కరే సార్ అనేసి చెప్పిండ్రు. కానీ మీ ప్రకారం, మీరు చెప్పిన దాని ప్రకారం మీకు 3 ఉన్నారు భార్యలు. ఒకటి షుగర్, ఒకటి బీపీ, ఒకటి థైరాయిడ్ ప్లస్ మీ సొంత భార్య కూడా. అయితే ఇది ఏం సార్, ఇప్పుడు ఇవన్నీ రోగాలు ఎందుకు వచ్చినాయి? మీరు సరిగా పాటించలేదు. లైఫ్ని ఎట్లా లీడ్ చేయాలి మీకు తెలుసు అన్నీ, కానీ మీరు చేస్తలేరు. అయితే నేనేమంటా అంటే, మీకు ఎంత తినాలనిపిస్తే అంత తినొద్దు, ఏం తినాలనిపిస్తే అది తినాలి. ఇప్పుడు ఒకటి మీకు చెప్తా గమ్మత్. మీరు ఒకటి చూడండి, ఇప్పుడు మనిషి ఇంట్లో తిన్నాడు అనుకోండి, పప్పు రైసో సాంబార్ రైసో, ఇంత రైస్ తింటాడా? కానీ మీరు బిర్యానీ హోటల్కి ఏడికన్నా ఓండి, ఒక ఫ్యామిలీ ప్యాక్ 2 ఖతం చేస్తారు. టేస్ట్ బాగుంటుంది అనేసి. టేస్ట్ బాగుంటుంది. అరే ఏమన్నా ఉందా? ఎందుకు? అమ్మ చేస్తే, వైఫ్ చేస్తే ప్రేమ వేసి చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, నూనె వేసి, మళ్ళా దాని తర్వాత అన్ని ఎసెన్షియల్ వేసి, టేస్టింగ్ సాల్ట్ అవన్నీ వేసి చేస్తారు. మీరు ఇంటికాడ బిర్యానీ వండుకోండి, వస్తుందా టేస్ట్? రాదు. ఎందుకంటే అన్ని ఆర్టిఫిషియల్ ఫ్లేవరింగ్ సబ్స్టెన్సెస్, ఆయిల్, నెయ్యి పేరులో ఇంకో వేరే ఫ్యాట్ వేసి అట్లా తయారైతాయి. అందుకే పోతుంది అట్లా. మీరు ఇంకోటి చూడండి, మనం ఎప్పుడైతే మనకు ఇట్లా హై కంటెంట్ ఫ్యాట్ ఫుడ్ తింటే అవే ఎక్కువ టేస్టీ అనిపిస్తాయి. ఎందుకంటే నాలుక మీద ఆ టేస్ట్ ఎక్కువసేపు ఉండుతుంది, అందుకే అట్లా అనిపిస్తుంది. అయితే నేను ఒకటి చెప్పిన, కొన్ని రూల్స్ చెప్తా, మీరు కూడా ఒక పుస్తకం తీసుకొని చిన్నపిల్లలు రాసుకున్నట్టు రాసుకోండి. ఫస్ట్ రూల్ ఏంటంటే, ఇంట్లోనే తినాలి. ఇంట్లోనే తినాలి. మళ్ళా సెకండ్ రూల్ ఏంటంటే వండుకొని తినాలి.
ఇంట్లో వండుకొని తినాలి. అరే ఇంట్లో సార్ అంటే ఇంట్లో బయట నుంచి parcel తెచ్చుకొని. పార్సల్ తీసుకొని బయటికి వెళ్ళి పార్సల్ తెప్పించుకొని, అది ఇంకా డేంజర్ అంట. ప్లాస్టిక్ కవర్ లో ప్యాక్ చేసి పంపిస్తాడు. ప్లాస్టిక్ కవర్ లో ప్యాక్ చేసి పంపించిన తర్వాత ప్లాస్టిక్ కూడా తింటారు మీరు. సో అది కూడా ఇంకా ప్రమాదం. మళ్ళా సెకండ్ రూల్ ఏంటంటే, మీకు ఏది తినాలనిపిస్తే అది తినాలి. ఓకే, ఏది తినాలనిపిస్తే తినండి. ఓకే. థర్డ్ రూల్ ఏంటంటే పోర్షన్ సైజ్. ఇంత తినొద్దు, ఓకే, ఇంత తినాలి. అరే నేను తినేదే ఇంత, మళ్ళీ దాంట్లో పోర్షన్ సైజ్ ఏందంటే బయట ఫుడ్ పోయింది, ఇంటికాడ వండుకొని తింటున్నాము. రెగ్యులర్గా మనం జనరల్గా రోజు ఏం తింటాం అది తినాలి. ఓకే. ఇంకోటి మీరు నోటీస్ చేయండి, ప్రతి ఇంట్లో 4, 6, 8 ఉంటారు. అందరికైనా బక్కగా అడల్ట్ ఎవరు ఉన్నారు చూడండి. ఓకే. వాళ్ళు ఏం తింటున్నారు చూడండి, వాళ్ళు ఎంత తింటున్నారు చూడండి, వాళ్ళు ఎంత పని చేస్తున్నారు అది కూడా చూడండి. ఓకే. ఇప్పుడు సోఫా మీద కూర్చొని అరే రిమోట్ ఇలా పోయి అనేసి ఎవరికో చెప్ప బదులు మీరే లేచి రిమోట్. కొంతమంది సన్నగానే ఎక్కువ తింటారు కదా సార్, మరి అదెట్లా? సన్నగా ఎక్కువ తింటే కూడా వాళ్ళు అట్లా పని చేస్తుండొచ్చు. ఓకే, ఓకే. మెటబాలిజం ఫాస్ట్ ఉంటుండొచ్చు. ఎందుకు మెటబాలిజం ఫాస్ట్ ఉంది? ఎందుకంటే కంటిన్యూ పని చేస్తున్నారు. ఓకే. ఒక్కొక్కసారి కొన్ని రోగాల వల్ల కూడా సన్నగా అయిపోతాడు మనిషి. ఇప్పుడు షుగర్ వ్యాధి ఉందనుకోండి, సన్నగా అయిపోతాడు మనిషి. సో దాని అర్థం ఇది కాదు సన్నగా అయిండు షుగర్ వ్యాధి వచ్చింది హెల్దీ ఉన్నాడు అనేసి. షుగర్ పెరుగుతూనే ఉంది బాడీలో, అది కూడా గుర్తుపెట్టుకో. అయితే మనము లాస్ట్ అండ్ ఫైనల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రూల్ ఏంటంటే, ఎంత తినాలనిపిస్తే దానికి సగం తినాలి. చేతన్ రాజు గారు అంటేనే హాఫ్ మీల్ డైట్. ఇప్పుడు మార్నింగ్ 4 ఇడ్లీలు తినాలనిపిస్తుంది. ఓకే. 2 ఇడ్లీలు కోసేయండి ఇంట్లో, ఈ 2 తినండి. ఓకే, సరిపోయింది. మనం మళ్ళా మధ్యాహ్నం ఇంత అన్నం తినాలనిపించింది, ఇంత తినండి, సరిపోయి ఫినిష్. మళ్ళా నైట్ ఏం చేయాలంటే, 1 జొన్న రొట్టె. జొన్న రొట్టె, ఓకే, చపాతి కాదు. జేఆర్ అంటే జొన్న రొట్టె, జాగ్వర్ ల్యాండ్ రోవర్ కాదు. జేఆర్ అంటే జొన్న రొట్టె, అది 1 తినాలి. దేంతోడు తినాలి? ఇప్పుడు ఈ పేషెంట్కి మనం ఏం చెప్పినామంటే, పుట్నాల పొడి, ఔసల పొడి, మునక్కాయల పొడి, ఈ పొళ్ళతోటి మీరు ఆవు నెయ్యి కలుపుకొని తినండి అన్నాం. ఓకే. దీని మీదనే అప్లై చేసుకోవాలి మొత్తం. పల్లీల పొడి, పీనట్ బటర్ అనేసి 400-500 పెట్టేసి కొంటున్నారు బయట, బ్రెడ్ల మీద పెట్టేసి తింటున్నారు. ఇప్పుడు మనం ఇన్ని బటర్లు తయారు చేసుకున్నాం ఇంట్లో, హెల్దీ. ఇవన్నీ ఇంట్లోనే తయారు చేసుకోవాలి. ఇవన్నీ ఒకేసారి ఒకేసారి కాదు, 7 రోజులు ఉన్నాయి. రోజు ఒకటి పెట్టుకొని తినండి అంటానే. జొన్న రొట్టె మీదనే, మళ్ళీ గోధుమ పిండి రొట్టె మీద కాదు. ఇవి డైలీ తినడం వల్ల మనకు బి కాంప్లెక్స్ డెఫిషియన్సీలు బెటర్ అవుతాయి. ఓకే, ఓకే. B12 తక్కువ ఉంది, B6 తక్కువ ఉంది, B9 తక్కువ ఉందంటే కూడా వెయిట్ పెరుగుతుంది. సో అవిటిని కూడా ట్యాకిల్ చేయడానికి పప్పుల్లో మంచిగా ఉంటుంది. మునక్కాయ అంటే చాలా మంచి హోమ్ రెమెడీ, చాలా వాటిల్లో చెప్తాం, కానీ మనం తినము. అయితే ఇది డైలీ నైట్ డిన్నర్, 1 రొట్టె. మళ్ళా మీకు 2 తినాలనిపిస్తుంది, 3 తినాలనిపిస్తుంది, 7-8 తినాలనిపిస్తుంది, తినొద్దు, 1 తినాలి. ఎంత టేస్టీ ఉంటుంది అంటే, బయట పిజ్జాలు కూడా అంత టేస్టీ ఉండవు, అంత టేస్టీ ఉంటుంది. ఇప్పుడు ఎంత తినాలి? దానికి సగం తింటున్నాం. మళ్ళీ ఏం చేయమన్నాం మనం? ఫిజికల్ యాక్టివిటీ డైలీ ఒక 30 minutes to 45 minutes పైదలు నడవండి అంటాను. ఓకే. నాకు బరువు ఎక్కువ ఉంది, మోకాలు నొప్పులు ఉన్నాయి. సరే, ఇప్పుడు మనం ఇవన్నిటికీ కాకుండా మోకాలు నొప్పులకు కూడా మందులు ఇస్తాం కదా. మనం మందులు ఇస్తే మోకాలు నొప్పులు తగ్గుతాయి, మీకు ఫస్ట్ 2 నెలల్లోనే మంచి రిలీఫ్ ఉంటుంది. స్టార్ట్ చేయండి వాకింగ్. ఈ పేషెంట్కి 2 years పడ్డది. ఈ పేషెంట్ 84 kgsకి వచ్చిండ్రు. సూపర్ సూపర్. 130 నుంచి 130. మళ్ళా ఇది తగ్గింది, ఇది తగ్గింది, ఇది తగ్గింది. ఇప్పుడు షుగర్ లేదు, బీపీ లేదు, థైరాయిడ్ లేదు, మోకాలు నొప్పులు లేవు, మంచిగా బతుకుతున్నారు. మొత్తానికి 3 భార్యలకు విడాకులు ఇప్పించేశారు. ఓకే, వాళ్ళ వైఫ్ హ్యాపీ. ఫస్ట్ థింగ్, జీవితం ఏమైంది? హెల్త్ కి అంకితమైంది. హెల్త్ తో పాటు ఇప్పుడు ఒక భార్యకి కూడా అంకితం అయింది. అట్లా. ఈయనకు ఒక హోమియోపతి మెడిసిన్ ఏం చెప్పారు సార్? అంటే ఎట్లాంటి మెడిసిన్? వెయిట్ లాస్ మనిషిని బట్టి ఉంటది. వెయిట్ లాస్ కి ఈ మందు, మీకు బరువు తగ్గాలి, నేను బరువు తగ్గాలి, ఒకటే మందు ఉండదు. ప్రతి మనిషికి వేరే మందు. మళ్ళా ఇంకోటి అడిగినాం, ఎందుకు ఇంత బరువు ఎట్లా పెరిగిరు, ఎప్పటి నుంచి పెరిగిరు అంటే, లాస్ట్ 8 years లోనే పెరిగినా సార్.
30 వరకు 90 అట్లా ఉంటుండే. 30 నుంచి 42కి వచ్చేసరికి ఇట్లా అయిపోయింది. ఇప్పుడు 2 ఏళ్ల నుంచి కాన్స్టెంట్ ఉంది అన్నారు. ఎందుకు అంటే 2 ఏళ్ల నుంచి ఇంకా పెరిగే ఛాన్స్ లేకుండే, మ్యాక్సిమంకి రీచ్ అయిండ్రు అట్లా. అయితే మనం ఏం చెప్పినామంటే టెన్షన్ ఏముండే అనేసి అడిగినాం. ఎందుకంటే 42కి బరువు పెరిగి ఎన్ని రోగాలు రావడం అంటే ఏదో స్ట్రెస్ ఉంటారు కదా. అంటే నాకు కాలేజ్ అయిపోయినాక మంచి కాలేజ్లో చదువుకున్నాడు, A1 కాలేజ్, ఈ ఐఐటీలు ఐఐఎంలు టైప్ కాలేజ్లో చదువుకున్నాడు. మంచి ఉద్యోగం వచ్చింది, ఓకే, పెళ్ళి ఇంకా కాలేదు, మంచి శాలరీ వచ్చింది. ఆ డబ్బు ఎట్లా స్పెండ్ చేయాలనేసి అర్థం కాలేదు ఆయన. ఓకే, ఇది కూడా ప్రాబ్లం అయిపోయింది. అయితే జూదం అలవాటు అయిపోయింది. ఓకే ఓకే, జూదంలో బాగా కోల్పోయింది ఆయన. ఆ టెన్షన్లకు ఇది స్టార్ట్ అయినాయి. పేరెంట్స్కి చెప్పుకోలేరు, పెళ్ళైనాక పెండ్లాంకి చెప్పుకోలేరు. అంటే ఒక లోన్ ట్రాప్ లాగా అయిపోయింది. ఈ లోన్ కట్టడానికి ఇంకో లోన్, ఆ లోన్ కట్టడానికి ఇంకొక లోన్, అట్లా అయిపోయేసరికి ఇట్లా తయారైంది మనిషి. అయితే స్ట్రెస్ కూడా ఒక పెద్ద కారణం ఉంటుంది, కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఇది మొత్తానికి ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మీ చేతిలోనే మీ వెయిట్ లాస్ అనేది అయితే ఉంటుంది. సో దానికి తగినట్టుగా మీ డైట్ ప్లాన్ అయితే మీరు సెట్ చేసేసుకుంటూనే హోమియోపతి మెడిసిన్స్ కొన్ని ఉన్నాయి. ఆ హోమియోపతి మెడిసిన్స్ వాడారు అని అంటే హెల్దీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. ఏదో మనకి ఎవరో చెప్పారు, ఏదో డైట్ చెప్పారు, నెలలోనే 10 కేజీలు తగ్గిపోతా ఉన్నామంటే మాత్రం అది ఏ డాక్టర్ కానీ సజెస్ట్ చేయరు, అది ఏ డైటీషియన్ కానీ సజెస్ట్ చేయరు. మీకు మీరుగా ఏదో వీడియోలు చూసేసి కేవలం నీళ్లు తాగి వెయిట్ తగ్గుతాము, ఫలాంది మాత్రమే తిని వెయిట్ తగ్గుతాము అంటే మాత్రం అది కరెక్ట్ కాదు. సో హెల్దీ వెయిట్ లాస్ అవ్వండి. దీనికోసం ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే డాక్టర్ చేతన్ రాజు గారి కాంటాక్ట్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తా ఉన్నాం. మన వీడియో చూసి సార్తో మాట్లాడారంటే కన్సల్టేషన్ ఫీజు లేకుండానే మీకున్న ప్రాబ్లం ఏంటి, దానికి ఎట్లాంటి మెడిసిన్స్ వాడాలని చెప్పేసి అయితే సార్ సజెస్ట్ చేస్తారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.